ఐస్‌ని ఓపెన్ చేయండి. ఆ ఎక్సర్సైజ్ అనేది మీ మైండ్‌ని, ఫోకస్‌ని ఈ ప్రెజెంట్ మూమెంట్‌కి తీసుకొస్తుందనమాట. ఒకవేళ ఏదైనా థాట్స్ రన్ అవుతున్నా మైండ్ అనేది ఆటోమేటిక్‌గా ప్రెజెంట్ మూమెంట్‌లోకి వచ్చేస్తుంది. మైండ్ ప్రెజెంట్ మూమెంట్‌లో ఎప్పుడుంటుందో బాడీ నిదానంగా రిలాక్స్ అయిపోతుంది. మీరు నోటీస్ చేసే ఉంటారు. నెమ్మదిగా మీరు సౌండ్స్ వినడం అబ్జర్వ్ చేసినప్పుడు, బ్రీత్ చేయడం అబ్జర్వ్ చేసినప్పుడు భుజాలు ఆటోమేటిక్‌గా రిలాక్స్ అయ్యి ఉంటాయి. మెడ ఆటోమేటిక్‌గా రిలాక్స్ అయ్యి ఉంటుంది. కళ్ళు ఆటోమేటిక్‌గా రిలాక్స్ అయ్యి ఉంటాయి. సో, ఎప్పుడైతే మీ మైండ్ ప్రెజెంట్ మూమెంట్‌లోకి వస్తుందో బాడీ రిలాక్స్ అయిపోతుందనమాట. నిదానంగా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. ఓకే. చలో. సో, ఈరోజు మనం సూర్యభేదన అండ్ చంద్రభేదన ప్రాణాయామం చేద్దాం. సెషన్‌కి ముందు సూర్యభేదన, సెషన్ అయిపోయిన తర్వాత చంద్రభేదన. ఓకే. సూర్యభేదన ప్రాణాయామం వల్ల మీ బాడీలో హీట్ అనేది పెరుగుతుంది. ఓకే. హీట్ అనేది జనరేట్ అవుతుంది బాడీలో అండ్ యూ విల్ బి రెడీ టు డూ ద సెషన్. యోగా చేయడానికి మీరు రెడీ అవుతారనమాట. ఎప్పుడైనా మీకు యాక్టివిటీ పెరగాలి అన్నా, బద్ధకం ఎక్కువగా ఉన్నా మీరు ఈ ప్రాణాయామం చేయొచ్చు. సూర్యభేదన ప్రాణాయామం. చంద్రభేదన ప్రాణాయామ సెషన్ ఎండింగ్‌లో చంద్రభేద ప్రాణాయామం చేద్దాం. అది మైండ్ అనేది కామ్ డౌన్ చేస్తుందనమాట. ఓకే. బాడీని కూల్ డౌన్ చేస్తుంది. మైండ్ కామ్ డౌన్ చేస్తుంది. ఎప్పుడైనా మీరు మెడిటేషన్ చేయాలి అన్నా, లేదా నిద్రపోవాలి అన్నా దానికి ముందు చంద్రభేదన ప్రాణాయామం చేయొచ్చు. ఓకే. ఈ రెండిటికి సిగ్నిఫికెన్స్ ఉంది. ఫస్ట్ సూర్యభేదన, తర్వాత చంద్రభేదన చేద్దాం. ఓకే. సూర్యభేదన ప్రాణాయామం కోసం మీ చేతులు ఇలా పెట్టేసేయండి విష్ణు ముద్ర. కుడి చేయి విష్ణు ముద్రలో బొటన వేలు రైట్ నాస్ట్రిల్ మీద ఉండాలి. ఉంగరం వేలు లెఫ్ట్ నాస్ట్రిల్ మీద ఉండాలి. ఓకే. ఎడమ చెయ్యి చిన్ముద్రలో ఫ్రీగా వదిలేసేయచ్చు. దీన్ని చిన్ముద్ర అని అంటారు. జ్ఞాన ముద్ర అని కూడా అంటారు కొంతమంది. ఓకే. దీన్ని ఇలా మోకాల మీద వదిలేసేయండి. బాడీ స్ట్రెయిట్‌గా ఐస్ క్లోజ్ చేసుకోవచ్చు. నా ఇన్‌స్ట్రక్షన్స్ వింటూ మీరు సూర్యభేదన ప్రాణాయామాన్ని చేయగలరు. ఒక సాధారణ శ్వాస 2 నాస్ట్రిల్స్ నుండి ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. సూర్యభేదన ప్రాణాయామం కోసం మీ ఉంగరం వేలుతో లెఫ్ట్ నాస్ట్రిల్‌ని క్లోజ్ చేయండి. ఎడమ పక్కని క్లోజ్ చేయండి. కుడి వైపు నుండి ఊపిరి తీసుకోండి. ఎడమ వైపు నుంచి ఊపిరి వదలండి. ఎడమ వైపుని క్లోజ్ చేయండి. కుడి వైపు నుంచి ఊపిరి తీసుకోండి. ఎడమ వైపు నుంచి ఊపిరి వదలండి. కుడి వైపు నుంచి ఊపిరి తీసుకోండి. ఎడమ వైపు నుంచి ఊపిరి వదలండి. రైట్ ఇన్‌హేల్, లెఫ్ట్ ఎక్స్‌హేల్. రైట్ ఇన్‌హేల్, లెఫ్ట్ ఎక్స్‌హేల్. రైట్ ఇన్‌హేల్, లెఫ్ట్ ఎక్స్‌హేల్. కంటిన్యూ చేయండి. సాధ్యమైనంత స్మూత్, స్లో బ్రెత్ తీసుకోవడానికి ప్రయత్నించండి.